నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఉషా గాయత్రి గారు రచించిన ఒక మంచి కథను విందాం. ఈ కాలంలో భార్యాభర్తలు సర్దుకుపోవడం చేతకాక నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను అని ఈగోలకు పోయి నీకంటే నేను దేనిలో తక్కువ కాదు అని ప్రతి చిన్న విషయానికి విడాకులు బాట పడుతున్నారు. దానివలన పిల్లలు ఏం కోల్పోతున్నారు? భార్యాభర్తల బంధం అంటే ఏమిటి? ఇలాంటి విషయాలను చెప్పే ఈ కథను అందరూ తప్పకుండా వినండి. అమ్మా అమ్మా అంటూ చిన్నారి శ్వేత మూలుగుతుంది. పాప ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కి పడింది స్నేహ. ఒళ్ళు కాలుతుంది. అమ్మో ఎంత వేడిగా ఉందో. టైం చూసింది. రాత్రి 2. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎవరు నాకు తోడు? ఒక్కసారిగా స్నేహకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఏడిస్తే పాప మరీ బెంగపడుతుంది అనుకొని తన్ను తాను సమాళించుకుంది. లేచి పక్కనే షెల్ఫ్లో ఉన్న మందుల్లో నుంచి జ్వరం సిరప్ తీసి శ్వేతను లేపి కూర్చోపెట్టి నిదానంగా మందు తాగించింది. పాప అలాగే స్నేహ ఒళ్ళోనే ముడుచుకొని పడుకుంది. పక్కనే ఉన్న దుప్పటి తీసి కప్పి మెల్లగా జో కొట్టింది. మందు ప్రభావంతో శ్వేత నిదానంగా నిద్రలోకి జారుకుంది. బాగా నిద్రపోయిన తర్వాత మెల్లగా తలను తీసి దిండుపైకి మార్చి ఆ పక్కనే తను ఒరిగింది స్నేహ. నిద్రలో కదిలిన శ్వేత 2 చేతులతో తల్లి చేయిని గట్టిగా పట్టుకుంది. పాప తల నిమురుతూ తదేకంగా చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుంది స్నేహ. ఆ మూసిన కనురెప్పల వెనక లోతైన కథ ఉంది. స్నేహ మిత్రలది ప్రేమ వివాహం. మొదట ఇద్దరు ఓ 2-3 ఏళ్ల వరకు చాలా అన్యోన్యంగా స్నేహ అంటే మిత్ర, మిత్ర అంటే స్నేహ అన్నట్లు ఒకే మాట మీద ఉండేవారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ చెరో 60,000 జీతం. వీరిద్దరి వివాహానికి స్నేహ వాళ్ళింట్లో ఒప్పుకున్నారు. కానీ మిత్ర వాళ్ళింట్లో మహా పట్టింపులు, ససేమిరా అన్నారు. దాంతో వాళ్ళ వివాహం తర్వాత మిత్ర కుటుంబ సభ్యులతో తెగతెంపులైపోయాయి. ఇక స్నేహకు సలహాలు, సంప్రదింపులు, నిర్ణయాలు అన్నీ తన తల్లితోనే. చిన్నపాటి మాట పట్టింపు రావడంతో స్నేహ తల్లి సలహా మేరకు కూతుర్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. కానీ అక్కడ కూడా ఎంతో కాలం ఉండలేకపోయింది. అక్కడ అన్నా వదిన ఉన్నారు. తనకి ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళకు అడ్డుగా ఉన్నానేమో అని ఫీల్ అయింది. దాంతో ఆఫీస్కు దగ్గరలోనే ఒక అపార్ట్మెంటు అద్దెకు తీసుకుంది. అదీ కాకుండా స్నేహ తండ్రికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. దాంతో తల్లి తండ్రి అక్కడికి వెళ్ళిపోయారు. పాపకు స్కూల్కి వెళ్ళే వయసు రావడంతో దగ్గరలోనే ఒక స్కూల్లో చేర్చింది. తాను మాత్రం యాంత్రికంగా ఆఫీస్కు వెళ్తోంది, వస్తుంది. ఆఫీస్లో మిత్ర ఎదురుపడినప్పుడు తల తిప్పుకొని వెళ్ళిపోతుంది. తొందరలోనే వేరే కంపెనీకి మారితే బావుండు అనిపిస్తుంది స్నేహకు. పొద్దున్నే ఏవో అరుపులు, కేకలు వినిపిస్తే గబగబా లేచి గ్రిల్లు తలుపు తీసుకొని కారిడార్లోకి వచ్చింది. ఎదురు ఫ్లాట్లో ఏదో కలకలం, ఏడుపులు, పెడబొబ్బులు. అన్ని ఫ్లాట్ల వాళ్ళు ఆ ఫ్లాటు వైపు రాసాగారు. స్నేహకు కాళ్లల్లో వణుకు పుట్టింది. ఏమై ఉంటుంది? అంతలా ఏడుస్తున్నారు? సంశయిస్తూనే తను ఆ వైపు నడిచింది. సొసైటీ సెక్రటరీ వాళ్ళ అమ్మాయి చనిపోయింది. పొద్దున లేచి చూసేసరికి పాపం ఎందుకో ఏమో వాళ్ళ అమ్మాయి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయిందట. పక్క వాళ్ళ మాటలు విని స్నేహకు ముచ్చెమటలు పోశాయి. పొద్దున్నే నిద్రలేచి ఇప్పుడే చూశారట. తట్టుకోలేక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. పాపం వాళ్ళ ఆయన ఓదారుస్తున్నాడు. ఇంక వాళ్ళిద్దరే ఒకరికొకరు ఆసరా, దిలాసా, ఊరట. మనం కాసేపు ఉండి వెళ్ళిపోతాం. కలకాలం ఈ తీరని దుఃఖంలో భార్యాభర్తలే కదా ఒకరికొకరు తోడు నీడ. అవునన్నట్టుగా పక్కవాళ్ళు తలలూపుతున్నారు. స్నేహకు లోపలికి వెళ్ళి చూసే ధైర్యం అయితే లేదు. అక్కడ జరిగిన సంఘటన కన్నా బయట వాళ్ళ మాటలు ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏమైందో ఏమో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తల్లి తండ్రి పరాయి వాళ్ళ ఏమిటి? అయినా ఆడపిల్లకు తండ్రి దగ్గర చనువు ఎక్కువ అంటారు. కనీసం తండ్రితో చెప్పుకున్నా ఆ పిల్లకి చావు రాకుండా మరో పరిష్కారం ఏదైనా దొరికేదేమో. పక్కనే ఎవరో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎంత నిదానంగా మాట్లాడుకున్నా కానీ ఆ మాటలు స్నేహ చెవిలో పడనే పడ్డాయి.
ఇక తట్టుకోలేక ఒక్క పరుగులో ఇంటి లోపలికి వచ్చేసి గొళ్ళెం పెట్టేసింది. ఆమె గుండెలు దడదడలాడుతూ ఉన్నాయి. బెడ్రూంలోకి వచ్చి కూతుర్ని గుండెలకు హత్తుకొని పడుకుంది. తన గుండె దడతో పాటు పాప చిన్న గుండె చప్పుడు కూడా స్నేహకు వినపడుతూ ఉంది. ఈ చిన్న గుండె రేపు యుక్త వయస్కురాలైతే, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటే తాను ఒంటరి అంకెల ఆ పరిస్థితిని ఎదుర్కోగలదా? ఆడపిల్లపైన తండ్రికి మరింత ప్రేమ ఉంటుందంటారు. తన గుండె బలహీనపడుతుందా? భవిష్యత్తును ఎదుర్కోవడానికి తనకు ధైర్యం చాలడం లేదా? అన్నీ అర్థవంతమైన ప్రశ్నలే. కానీ బాణాల్లాగా తిరిగి అవి తనకే గుచ్చుకుంటున్నాయి. ఆలోచనలు జోరీగల్లాగా ముసురుకుంటున్నాయి. శ్వేతకిప్పుడు 5 నిండుతుంది. మిత్రతో విడిపోయి సంవత్సరం దాటుతుంది. సంవత్సరం క్రితం ఆ రోజు పాపతో ఆవేశంగా, ఆలోచనారహితంగా తల్లి దగ్గరకు వచ్చేసినప్పుడు ఏమైంది అని తనను ఏదీ అడగలేదు. తాను ఏం చెప్పినా వినిపించుకోలేదు. ఇలా వచ్చేసి చాలా మంచి పని చేశావు బేబీ. అయినా నీకేం తక్కువ? చక్కగా చదివించాం, మంచి ఉద్యోగంలో చేరావు, మంచి సంపాదన, స్వతంత్రమైన జీవితం, అత్తమామ ఆడపడుచుల సాధింపులు పోరు లేకుండా హాయిగా మీ ఇద్దరే కదా. అలాంటప్పుడు అతగాడు నిన్ను ఎలా చూసుకోవాలి? ఆ మాత్రం నీతో అనుకూలంగా ఉంటూ నీ మాట వినకపోతే ఎలా అని తల్లి ఆనాడు ఓదార్చిన తీరు మంచికో చెడ్డకో ఈ రోజుకి స్నేహకు తెలియలేదు. మిత్ర తనను కలవడానికి ప్రయత్నించినా కూడా తను అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. రాను రాను స్నేహకు ఈ లోకంలో తను ఒంటరి తల్లిగా జీవించగలను అన్న నమ్మకం సన్నగిల్లుతోంది. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్లో అనేక కుటుంబాలు సాయంకాలం అయ్యేసరికి పిల్లలు, వాళ్ళ తల్లులు అక్కడ పార్కులో చేరి సందడి సందడిగా అల్లరి చేస్తుంటారు. స్నేహ ఒక్కతే శ్వేతను తీసుకొని పార్కులో ఓ మూల అరుగు మీద కూర్చుంటుంది. అందరితో కాసేపు ఆడుకున్నాక శ్వేత, అమ్మా, అందరూ వాళ్ళ నాన్నలు వచ్చే టైం అయిందని వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోదాం మమ్మీ అని స్నేహ దగ్గరకు వచ్చి అడిగేసరికి గుండెలో ఎక్కడో కలుక్కుమంటుంది. తను చిట్టి తల్లిని క్షోభ పెడుతున్నట్లు అనిపిస్తుంది. పెద్దవాళ్ల పట్టింపుల వల్ల చిన్ని ప్రాణాన్ని బాధ పెట్టడం ఇప్పుడు తనకు ఒక పెద్ద నేరంగా తోస్తుంది. బాల్యంలో శ్వేత ఏం కోల్పోతుందో అర్థమవుతుంది. ఇంకొకరింట్లో ఉన్న ఆనందం ఏమిటో, తన బిడ్డ దేనికోసం తప్పించిపోతుందో బాగా అవగాహన అవుతుంది. తనకు తన భర్త తోడు ఉంటే జీవితం పరిపూర్ణంగా ఉండేది. అంతకు మించి తన బిడ్డకు తండ్రి అండ మరింత తప్పనిసరి. ఆడపిల్లను బాల్యావస్థ నుండి యవ్వన దశకు చేర్చి ఆపై ఓ అయ్య చేతిలో పెట్టడం తల్లి తండ్రి ఇద్దరి బాధ్యత. మెల్లమెల్లగా స్నేహకు జీవితం పట్ల ఓ స్పష్టత ఏర్పడుతుంది. మొన్నోసారి ఏదో పని మీద 3వ ఫ్లోర్కి వెళ్ళింది స్నేహ. అక్కడ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళకి సంతానం లేదు. కానీ ఒకరికొకరు చిన్న పిల్లలము అన్నట్లుగా భావించి చాలా సరదాగా ఉంటారు. స్నేహ వెళ్ళేసరికి ఆ ముసలావిడ మంచం మీద పడుకొని మూలుగుతూ ఉంది. ఆ ముసలాయన ఆవిడ పాదాలు ఒళ్ళో పెట్టుకొని నిదానంగా తైలం రాసి మర్దనా చేస్తున్నాడు. అబ్బా, ఒకటే నొప్పిగా ఉందయ్యా, కాస్త మెల్లగా రాయి మందు అని సన్నగా విసుక్కుంటుంది. తగ్గిపోతుందిలే, కాస్త ఓర్చుకో, మరీ అంత గట్టిగా రాయడానికి నాకు బలం ఎక్కడిది అంటూ బుజ్జగిస్తున్నాడు. ఆయనకి దాదాపు 75 ఏళ్ళుండొచ్చు. ఆవిడికి దగ్గర దగ్గర 66 ఏళ్ళుండొచ్చు. స్నేహకి ఆ దృశ్యం చాలా అపురూపంగా తోచింది. ఇన్నేళ్లైన తర్వాత కూడా ఆ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఎంత విడదీయలేని బంధం. మన వివాహ వ్యవస్థ అందుకే అంత బలమైంది. చిన్న చిన్న ఈదురుగాలులకి చెదిరిపోని గూడు అది. ఆ బంధాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో పొరపాటు చేశాను అనిపించింది స్నేహకి. బాబాయ్ గారు, మీరుండండి, పిన్ని గారికి ఆ మలాం నేను రాస్తాను అంటూ వెళ్ళి ఆయన చేతిలోని సీసాను తీసుకోబోబోయింది. పర్వాలేదు తల్లి, నువ్వు అలా కూర్చో, నేను రాస్తే కానీ తగ్గదు మీ పిన్ని గారికి. ఇంతకీ ఇందులో ఓ మతలబు ఉంది తెలుసా అన్నాడు ఆయన. ఏంటది బాబాయ్ గారు? కుతూహలంగా కుర్చీ లాక్కొని మంచం పక్కనే కూర్చుని అడిగింది స్నేహ.
ఏదో చెప్పబోతున్న భర్తని, అబ్బా ఊరుకుందురు, ఎప్పటి విషయాలో గుర్తుకు తెచ్చుకుంటారెందుకు అంటూ సాగదీసింది ఆవిడ. అందరికీ చెప్తామా ఏంటి? అమ్మాయి పరాయిది కాదు గదా, మన అమ్మాయి అయితే చెప్పమా ఏంటి? ఏం తల్లి అన్నాడు ఆయన. ఆ ఆప్యాయతకు స్నేహ కళ్ళు చెమ్మగిల్లాయి. కుటుంబాన్ని పోగొట్టుకుంటే మనం కోల్పోయేదేమిటో ఆమెకు మెల్లగా అర్థమవుతూ ఉంది. అంతలోనే సర్దుకొని, మీరు చెప్పండి బాబాయ్ గారు, పిన్నిగారి మాటలు పట్టించుకోకండి అంటూ రెట్టించింది. ఆయన భార్య వైపు ఓరగా చూస్తూ, ఏం లేదు తల్లి, మా పెళ్ళైన తర్వాత మా అత్తగారింటికి వెళ్ళాను. సాయంకాలం నన్ను మా బావమరిది పొలం గట్లమ్మటంతా తిప్పాడు. ఆ గట్టు మీద నడుస్తూ ఉంటే ఆ పక్కనే స్వేచ్ఛగా పాకుతూ వెళ్తున్న పామును చూసి కంగారు పడి కాలు జారి పొలంలో పడ్డాను. పొలంలో పనిచేస్తున్న వాళ్ళు నన్నెత్తుకొని ఇంటికి మోసుకొచ్చారు. అదే మా మొదటి రాత్రి. మీ పిన్ని ఒక చేత్తో పాల గ్లాసు, మరో చేత్తో జెండు బాం పట్టుకొని విసవిసా వచ్చింది. నా చేతికి పాల గ్లాసు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం పాలు తనే తాగేసింది. అంత మధురమైన ఆ రాత్రి తెల్లవార్లు తన చేత్తో నాకు జెండు బాం రాయాల్సి వచ్చిందని అలిగి, ఎప్పటికైనా ఎన్నేళ్లకైనా మీతో నేను కూడా జెండు బాం రాయించుకొని తీరతానని శపథం పట్టింది. మొత్తానికి ఇదిగో ఇప్పుడు ఇలా సాధించింది తల్లి. మురిపంగా ఆవిడ్ని చూస్తూ ఆయన ఆనందంగా చెప్పిన తీరు స్నేహని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆవిడ మొహంలో ఆ ముది వయసులో కూడా ఓ సిగ్గుతెర. జ్ఞాపకాలు అంత మధురంగా ఉంటాయి కాబోలు, వయసుతో నిమిత్తం లేకుండా. అడపాదడపా పలకరిస్తుంటే ఆ పలకరింపులు నిజంగా ఓ పులకరింతలే. స్నేహకు తను గడిపిన ఆ కాస్త దాంపత్య జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే వగరు, వెక్కిరింపులే కానీ వలపు, గిలిగింతలే లేవు. పొద్దున లేచిన దగ్గర నుంచి పరుగులే పరుగులు. ఆఫీసులో విపరీతమైన పని ఒత్తిడి. ఇల్లు చేరేసరికి మానసికంగా, శారీరకంగా అలసట. ఎవరికి వారు ఆస్పిరిన్ వేసుకొని మంచానికి చెరోవైపు తిరిగి నిద్రలోకి జారుకోవడం. అంతకు మించి కొసరి కొసరి మధుర జ్ఞాపకాలు ఏవీ రావడం లేదు స్నేహకి. డబ్బు డబ్బు డబ్బు, అహం అహం అహం. చదువులో ఇద్దరూ సరిసమానమే, ఉద్యోగంలో ఇద్దరూ సమఉజ్జీలే, ఆదాయంలో ఏమాత్రం తీసిపోని జీతాలు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎక్కడ లేని పోటీ. ఇద్దరిలో నేనెక్కువ అంటే నేనెక్కువ అనే ఈగో. నీ జీతం నా జీతం అంటూ విభజన. ఎవరి ఖర్చులు వాళ్ళవే, ఎవరి ఆదాయం వాళ్ళదే. ఇంటి పనుల విషయంలో మాత్రం నేనెందుకు చేయాలి అంటూ పోటీ. అన్నిట్లో నీ నాలు ఉన్నప్పటికీ జీవితంలో కానీ కాపురంలో కానీ నీ నా కాదుగా. అది మన జీవితం, మన కాపురం, మన ఇల్లు, మన పిల్లలు. ఇది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. స్నేహకు ఒక్కొక్క పొర విడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అమ్మాయి, నువ్వేమీ అనుకోనంటే పెద్దవాళ్ళం ఒక మాట నీకు చెప్తాం స్నేహను పక్కన కూర్చోబెట్టుకొని అడిగారు పిన్నిగారు. సరేనన్నట్టు తల ఊపింది స్నేహ. ఆమె మనసు మెత్తబడుతుంది. చూడమ్మా, భార్య భర్త వేరువేరు కాదమ్మా. వివాహ బంధం వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. ఈ రోజుల్లో జరిగే పెళ్ళిళ్ళల్లో వీడియోలు, ఫోటోలు తీయించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఇక దేని మీద ఉంది చెప్పు? అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసుకునే పెళ్లిలో మైకులో గొంతు చించుకొని పురోహితుడు చదువుతున్న మంత్రాల్లోని అర్థం, వాటి పరమార్థం కనీసం ఒక్క జంటైనా వింటుందా? పెళ్ళిళ్ళు కూడా ఓ సినిమా షూటింగ్లా పెద్ద పెద్ద సెట్లు వేసి ఇంటిల్లిపాది షోకేసుల్లో బొమ్మల్లా తయారై ఫోటోల్లో, వీడియోల్లో అందం చెడకుండా కృత్రిమంగా నవ్వుతూ అసహజంగా కనిపిస్తున్నారు తప్ప ఆ వేదమంత్రాల విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. సంసారాన్ని చెడగొట్టుకోవడం ఎంతసేపు? చెడగొట్టే వాళ్ళున్నా మన బుద్ధి ఏమైంది? నిన్ను సమర్థించిన వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటున్నారుగా. ఒక్కరోజైనా మీ అమ్మ, మీ నాన్నగారు లేకుండా ఉందా? మరి నీ జీవితం ఇలా అయిపోయిందే. నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకో, నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకో. ముఖ్యంగా నువ్వు ఆలోచించాల్సింది మీ ఇద్దరి భవిష్యత్తు కన్నా మీ ఇద్దరి నీడలో పెరిగే నీ పాప భవిష్యత్తు గురించి. ఇప్పటికైనా మేలుకో. ఏది ఆలస్యం కాదు తల్లి. నీ జీవితం చక్కదిద్దుకో. ఒకరిపై ఒకరికి ఎంత కోపం వచ్చినా
ఒకరినొకరు ద్వేషించుకోకండి. ఇద్దరూ కలిసి ప్రేమగా మీ పాపకు మంచి జీవితాన్ని ఇవ్వండి. భార్యాభర్తలుగా మీరెలా ఉన్నా తల్లిదండ్రులుగా మాత్రం మీ బిడ్డకు ప్రేమను అందించడం, ఆమె జీవితాన్ని తీర్చిదిద్దడం మీ ధర్మం, కర్తవ్యం. దానికోసం మీరిద్దరూ సర్దుకుపోవాలి అంతే. అమృత తుల్యాలుగా తోచాయి పిన్నిగారి మాటలు. సాక్షాత్తు ఆది దంపతుల్లాగా గోచరించారు ఆ వృద్ధ దంపతులు. నాకు నేనే అనే స్వార్థంలో చిక్కుకుపోయిన ఈ ప్రపంచంలో తోటివారి జీవితం బాగుండాలని కోరుకునే మనుషులే కానరాని ఈ లోకంలో తనకు జీవితపు విలువలు చాటి చెప్పిన ప్రపంచం తానున్న ఈ అపార్ట్మెంట్. ఇదే ఒక నవలోకం అనే భావం కలిగింది స్నేహలో. తానున్న ఈ అపార్ట్మెంట్లో జరిగిన వేరు వేరు సంఘటనల నేపథ్యంలో స్నేహకు ఇంతకుముందు తాను తీసుకున్న నిర్ణయం ఎంత అర్థం లేందో తెలిసొస్తుంది. మిత్రకు తనకు మధ్య మనస్పర్ధల ప్రభావం తమ ఇద్దరి ప్రేమను పంచుకు పుట్టిన శ్వేత మీద పడి చేయని నేరానికి ఆ చిన్నారి శిక్ష అనుభవిస్తుంది. స్నేహకు లోపల నుంచి బాధ పైకి తన్నుకొస్తుంది. ఉన్న పాటున ఆ దంపతుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమెలోని సంస్కారం. రాత్రంతా ఆలోచించి మిత్రకు ఓ మెయిల్ పెట్టింది. ఎదురుగా నిలబడి కళ్ళల్లోకి చూస్తూ వెలిబుచ్చలేని అనేక భావాలను, విషయాలను అందులో రాయగలిగింది. స్నేహ మనసు తేలికపడింది. ఇప్పుడు కూతురు శ్వేతమోహం చూస్తే స్నేహకు బాధ కలగడం లేదు, అభద్రత కలగడం లేదు, భయం అస్సలు వేయడం లేదు. తామిద్దరూ కలిసి పాప భవిష్యత్తుకు బంగారు బాట వేయగలము అన్న దృఢ నమ్మకం కలిగింది. అందరినీ కలుపుకోగలగడంలో ఉన్న ఆనందం వేరుపడటంలో లేదు అని క్షుణ్ణంగా తేటతెల్లంగా బోధపడింది స్నేహకు. అలాగే తల్లికి కూడా మెయిల్ పెట్టింది. అమ్మా, నా తప్పు తెలుసుకున్నాను. నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుందామని నిర్ణయించుకున్నాను. ఇతరుల సలహాలు విన్నా కానీ ఆచరించడంలో సొంత బుర్ర ఉపయోగించాలని అర్థం చేసుకున్నాను. వదిన కూడా నాలాగే ఆలోచించి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో కాస్త నిదానంగా ఆలోచించు. నువ్వు నాన్న ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలనే నా ఆశ. మమ్మల్ని కూడా అలాగే ఉండాలని ఆశీర్వదించు. ప్రేమతో నీ కూతురు స్నేహ. మెయిల్ ముగించి లేద్దాము అనుకుంటుండగా కాలింగ్ బెల్ రింగ్ అయింది. ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ లేచి తలుపు తీసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఎదురుగా మిత్ర. నా మెయిల్కి ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యారా? చేష్టలుడిగి అతన్నే తదేకంగా చూస్తూ లోపలికి రమ్మని చెప్పాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలాగే ఉండిపోయింది. మిత్ర చిన్నగా నవ్వుతూ సుతారంగా స్నేహని భుజం మీద తట్టి, పాపేది, ఎలా ఉంది? జ్వరంగా ఉందట. ఇక నువ్వు ఏం దిగులు పెట్టుకోకు, నేనున్నానుగా అన్నాడు. ఆ మాటలకు నిలువెత్తున కరిగిపోతూ భర్త భుజం మీద వాలిపోయింది స్నేహ. భార్యను అలాగే పొదుపుకొని నిద్రిస్తున్న కూతురి మంచం వైపు నడిచాడు మిత్ర. ఇక వారి జీవితాల్లో ఎప్పటికీ మనస్పర్ధలు రాకుండా సంతోషంగా ఉండాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.